సభకు కొత్తగా వచ్చిన మల్లారెడ్డి ఈసారైనా నిజాలే మాట్లాడతారని ఆశించానని, కానీ ఆయన మళ్ళీ పాత పద్ధతిలోనే అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి చమత్కరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జవహర్ నగర్ డంప్ యార్డును సమస్యను పూర్తిగా పరిష్కరించామని అప్పట్లో చెప్పారని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదని శ్రీధర్ బాబు విమర్శించారు. మల్లారెడ్డి గారు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటుందని, అయితే గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుతూ ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. మల్లారెడ్డి అంటే తమకు వ్యక్తిగతంగా గౌరవం ఉందని, ఆయన సూచనలను సానుకూలంగా పరిశీలిస్తామని మంత్రి పేర్కొన్నారు. నగరంలో పేరుకుపోతున్న చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రదేశాలను అన్వేషిస్తోందని మంత్రి వివరించారు. కేవలం జవహర్ నగర్ పైనే భారం పడకుండా హైదరాబాద్ నగరం నలుమూలలా కొత్త డంప్ యార్డులను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తామని, నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సభకు హామీ ఇచ్చారు. ధన్యవాదాలు అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు. సరే, పెళ్ళికి వచ్చినా రాకున్నా కానీ ఒక అధ్యక్ష చాలా బాధాకరంగా ఉన్నది, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మా ఇన్ఛార్జ్ మంత్రి వల్లనే నాకు. ఎందుకంటే నేను సురువుల మా శ్రీధర్ బాబు మాకు ఇన్ఛార్జ్ వస్తా అంటే నాకు మంచి మిత్రుడు ఆయన. నాకు అప్పుడు ఆయన మంత్రి ఉన్నప్పుడు 2009లో నా కాలేజీలకు హెల్ప్ కూడా చేసిండు ఆయన. కానీ అట్లా వచ్చినందుకు ఇప్పుడు మళ్ళీ మాకు ఇన్ఛార్జ్ మంత్రి అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కాకపోతే ఇప్పుడు ఎంత బాధపడుతున్నా అంటే అంత బాధపడుతున్నా, భరించలేను ఆ బాధను. నా గుండె ఇట్లా బాధతోటి భరించలేకపోతున్నా. ఎందుకంటే జవహర్ నగర్ అనే ప్రాంతము నా గుండెకాయ. అలా ప్రజలకు చెప్పిన, అందరికి చెప్పిన, దాన్ని అంతా కూడా జిహెచ్ఎంసి మొత్తం చెత్త అంతా తెచ్చి కొన్ని ఏళ్ళ సందే ఆడనే వేస్తున్నారు. పర్లే వేస్తున్నారు, అది కాంగ్రెస్ టైంలో సందే వేస్తున్నారు, ఇప్పటిదాకా కూడా వేస్తూనే ఉన్నారు. అది కంటిన్యూ కాంట్రాక్ట్ ఉంది వేస్తున్నారు.